హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్ పెడగాలజీ బిట్స్ చూద్దామండి. బీఈడి టెక్స్ట్ బుక్లో నుంచి. దీంట్లో మనకి ఏం టాపిక్ ఉందంటే ఆర్టీఐ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, 11, ఎన్ఈపి 2020 ఈ టాపిక్ మీద కొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ చేశానండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఏ రెండు శాఖలను ఏకీకృతం చేయాలి? ఏ అంకగణితం, బీజగణితం, బి అంకగణితం, త్రికోణమితి, సి బీజగణితం, రేఖాగణితం, డి గణాంక శాస్త్రం, కలన గణితం. ఏ అంకగణితం అండ్ బీజగణితం. గణిత పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు ప్రతిబింబించాలన్నది కొఠారి కమిషన్ సిఫార్సు చేసింది? ఏ కవిత్వం, అలంకారాలు, బి నియమాలు, సూత్రాలు, తర్కం, సి కథలు, వ్యాసాలు, డి ఫజిల్స్, కసరత్తులు. ఆప్షన్ బి. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఏమి చేయాలని సిఫార్సు చేశారు? సంక్షిప్తం చేయాలి, బి ఆధునీకరించాలి, సి తొలగించాలి, డి పునఃముద్రణ చేయాలి. బి ఆధునీకరించాలి. గణితం ప్రస్తుతం ఎన్నో శాఖలుగా ఉందని వాటిని చేయాలని కొఠారి కమిషన్ సూచించింది. ఏ రద్దు చేయాలి, బి శక్తివంతం చేసి ధృవీకరించాలి, సి తగ్గించాలి, డి వేరువేరుగా బోధించాలి. బి శక్తివంతం చేసి ధృవీకరించాలి. ఈ క్రింది అంశాల్లో ఏమిని తొలగించాలని సూచించారు? ఏ కారణాంకాల విభజన, కాసాగు, గాసాబా, బి త్రికోణమితి, సి కలన గణితం, డి గణాంక శాస్త్రం. ఏ అంకగణితం, బీజగణితం ప్రాథమిక విషయాలు ఎలాంటి స్థాయిలోనే పూర్తి చేయాలని సూచించారు? ఏ ఉన్నత స్థాయి, బి ప్రాథమిక స్థాయి, సి 10వ తరగతి స్థాయి, డి డిగ్రీ స్థాయి. ఉన్నత స్థాయి. ఆప్షన్ ఏ. త్రికోణమితిని ఏ శాఖతో సంబంధపరిచి బోధించాలన్నారు? ఏ రేఖాగణితం, బి గణాంక శాస్త్రం, సి బీజగణితం, డి యాంత్రిక శాస్త్రం. సి బీజగణితం. క్రింది అంశాలలో కొన్నిటిని పాఠ్యాంశాల నుండి తొలగించాలన్నది. అవి ఏ ఏరియాలు, బి సర్వ సమీకరణాలు, ఎత్తులు, దూరాలు, సి నిష్పత్తులు, డి చెల్లుబాటు పద్ధతులు. బి. రేఖాగణితంలో వేటిపై ప్రత్యేక శ్రద్ధ మానుకోవాలని సూచించారు? ఏ సిద్ధాంతాలు బట్టి పట్టడం, బి గణిత ఫజిల్స్, సి గ్రాఫులు, డి ప్రాంతీయ ఉదాహరణలు. ఏ సిద్ధాంతాలు బట్టి పట్టడం. 10వ క్వశ్చన్, రేఖాగణితాన్ని బోధించే విధానంలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఏ సిద్ధాంతాల జ్ఞాపక శక్తికి, బి క్రమ పద్ధతిలో స్వీకృతాలు, సి మౌఖిక సమాధానాలు, డి యాంత్రిక లెక్కలు. బి క్రమ పద్ధతిలో స్వీకృతాలు. రేఖాగణితాన్ని ఏ పద్ధతిలో బోధించాలన్నారు? ఏ సమతుల ద్వారా, బి ప్రసంగాల ద్వారా, సి ప్రాక్టికల్ ల్యాబ్ ద్వారా, డి మౌఖికంగా సమితుల ద్వారా. 12th క్వశ్చన్, పాఠ్యాంశాలను ఏ పద్ధతిలో అమర్చాలని సిఫార్సు చేశారు? ఏ శీర్షిక పద్ధతి, బి ఏకకేంద్ర పద్ధతి, సి విశ్లేషణాత్మక పద్ధతి, డి సూచన పద్ధతి. బి ఏకకేంద్రక పద్ధతి. సమతుల ద్వారా బోధించినప్పుడు ఏ మూడు శాఖలను ఏకీకృతం చేయాలి? ఏ అంకగణితం, బీజగణితం, రేఖాగణితం, బి గణాంక శాస్త్రం, కలన గణితం, త్రికోణమితి, సి అంకగణితం, గణాంక శాస్త్రం, త్రికోణమితి, డి రేఖాగణితం, కలన గణితం, యాంత్రిక శాస్త్రం. ఏ అంకగణితం, బీజగణితం, రేఖాగణితం. 14th క్వశ్చన్, కొఠారి కమిషన్ గణిత విద్యా ప్రణాళికపై సిఫారసు చేసిన కాలం ఏది? 1964 to 66. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారం గణితాన్ని ఏ విధంగా పరిగణించాలి? ఒక హాబీలా, బి ఆలోచన, తర్కం, విశ్లేషణ పెంచే సాధనంగా. ఆప్షన్ బి. 16th, గణిత బోధన ఏ పాఠ్యాంశాలలో ఉపయోగపడే సాధనంగా చెప్పబడింది? ఏ కేవలం గణితంలోనే, బి అన్ని పాఠ్యాంశాలలో, సి భౌతిక శాస్త్రంలో మాత్రమే, డి భాషా బోధనలో మాత్రమే. బి అన్ని పాఠ్యాంశాలలో. 17
గణిత బోధన ఏ పద్ధతిలో చేయాలని ఎన్పిఈ 1986 సూచించింది? ఏ యాంత్రిక పద్ధతి, బి ప్రసంగ పద్ధతి, సి అన్వేషణ పద్ధతి, డి జ్ఞాపక శక్తి పద్ధతి. సి అన్వేషణ పద్ధతి. విద్యార్థి గణిత అధ్యయనం ద్వారా ఏమి చేయగలగాలి? ఏ సూత్రాలు కంఠస్థం, బి కొత్త విషయాలను తానంత తాను కనుగొనటం, సి కేవలం సమస్యలు పరిష్కరించడం, డి పాఠాలను జట్టు పట్టు విధంగా చేయటం, బట్టి పట్టు విధంగా. ఆప్షన్ బి కొత్త విషయాలను తానంత తాను కనుగొనటం. గణిత పాఠ్య ప్రణాళిక ఏదికి అనుగుణంగా రూపొందించాలన్నారు? పాత పద్ధతులకు, ఆధునిక గణిత యంత్రాలు, సాంకేతిక సాధనాలకు, గురువుల అభిరుచికి, పాఠ్యపుస్తక ప్రచురణలకు. ఆప్షన్ బి ఆధునిక గణిత యంత్రాలు, సాంకేతిక సాధనాలు. 20 చాలా పాఠశాలల్లో గణన యంత్రాల ప్రవేశంతో గణితాన్ని ఎలా ప్రవేశపెట్టాలన్నారు? ఆప్షన్ బి కార్యకరణ సంబంధం చూపిస్తూ చలరాశులతో ఆడే ఒక ఆటగా. గణితాన్ని చేయటం ద్వారా నేర్చుకోవాలి కాబట్టి ప్రతి పాఠశాలలో ఏమి ఉండాలని సూచించారు? ఆట స్థలం, గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, చిత్రలేఖన గది. గణిత ప్రయోగశాల. గణిత బోధనలో ఏ రకం మూల్యాంకన చేయాలని పేర్కొన్నారు? వార్షిక మూల్యాంకనం, యాదృచ్ఛిక మూల్యాంకనం, నిరంతరం సమగ్ర మూల్యాంకనం, మౌఖిక మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఏ మూల్యాంకన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఏమి చేయాలి? ఏ 10వ తరగతి పరీక్షలు కఠినం చేయాలి, బోధనా పద్ధతులు, బోధనా సామగ్రిలో మార్పులు తీసుకురావాలి, సి పాఠ్యాంశాలను కఠినం చేయాలి, బి బోధనా పద్ధతులు, బోధనా సామగ్రిలో మార్పులు తీసుకురావాలి. ఎన్పిఈ 1986 ప్రకారం మూల్యాంకన ఏ సాధనంగా ఉపయోగపడాలి? ఏ విద్యార్థి ర్యాంకు నిర్ణయించడానికి, బి విద్యార్థి లోపాలను కనుగొని వాటిని సరిదిద్దటానికి, సి మార్కులు పెంచడానికి, పోటీల కోసం. ఆప్షన్ బి విద్యార్థి లోపాలను కనుగొని వాటిని సరిదిద్దటానికి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య మరియు తరగతి గది బోధన ఎలాంటి వాతావరణంలో ఉండాలి? పాఠ్యపుస్తకం కేంద్రీకృతంగా, బి సహజ వాతావరణంలో స్వయంగా అభ్యసించే విధంగా, సి ఉపాధ్యాయ నియంత్రణలో, డి పరీక్షల ఆధారంగా. బి సహజ వాతావరణంలో స్వయంగా అభ్యసించే విధంగా. విద్యార్థి అభ్యసించే సమయంలో జ్ఞానాన్ని ఎలా నిర్మించుకుంటాడని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది? తానే చురుగ్గా పాల్గొంటూ. విద్యార్థి అభ్యాసంలో ప్రశ్నించటం, వివరణ ఇవ్వటం, అనుభవాలను అన్వయించటం వంటి అంశాలు పాత్ర పోషిస్తాయి. బి అవగాహన పెంపొందించటంలో. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? గణితాత్మక సామర్థ్యాలు పెంపొందించటం. విద్యార్థుల ఆలోచనలు ఎక్కడ పూర్తి రూపం పొందుతాయని ఎన్సిఎఫ్ 2005 సూచిస్తుంది? ఇంటిలో, సమాజంలో చేసే అనుభవాల ద్వారా. గణితం పట్ల భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయులు ఏ విధానాన్ని అనుసరించాలన్నారు? ఏ పరీక్ష కేంద్రిత పద్ధతి, బి సూక్ష్మ రూపమైన బోధన, సి అన్వేషణ పద్ధతి ద్వారా పరిణామాలు అంచనా వేయటం వంటి నైపుణ్యాలు నేర్పటం. సి అన్వేషణ పద్ధతి ద్వారా పరిమాణాలు అంచనా వేయటం వంటి నైపుణ్యాలు నేర్పించటం. గణిత బోధనలో ఏ అంశాలను సమన్వయపరచాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది? ఏ అంకగణితం, బీజగణితం, రేఖాగణితం, భాష, సామాజిక శాస్త్ర, సంగీతం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, డి వృత్తి విద్య, వ్యవసాయం, కళలు. ఏ అంకగణితం, బీజగణితం, రేఖాగణితం.
గణితాన్ని సమన్వయంతో బోధించటం ద్వారా ఏ సామర్థ్యం పెరుగుతుందని NCF 2005 చెప్తుంది. విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రాలు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం. గణిత శాస్త్ర అభ్యాసనలో దాని ఉపయోగాన్ని విద్యార్థులు ఎలా గ్రహించాలని NCF 2005 సూచిస్తుంది. ఉపాధ్యాయులు ప్రేరణించే విధంగా. NCF 2005 ప్రకారం గణితంలో రుజువులను ఎలా పరిగణించాలి? క్రమపద్ధతిలో వాదనగా గుర్తించి రేఖాచిత్రాలు, నిర్మాణాల ద్వారా అభ్యసించే విధంగా. NCF 2005 ప్రకారం గణితంలో వ్యక్తీకరణ ఎలా ఉండాలి? సంక్షిప్తంగా, అస్పష్టత లేకుండా, సరియైన పదజాలం, సంజ్ఞలు ఉపయోగించి. NCF 2005 ప్రకారం గణిత భాషలో వ్యక్తీకరణ ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు చెప్పిన పదాలతో మాత్రమే, ఎక్కువ మాటలతో దీర్ఘంగా. సంక్షిప్తంగా, అస్పష్టత లేకుండా, సరియైన పదజాలం మరియు సంజ్ఞలతో. కేవలం చిహ్నాల ద్వారానే. NCF 2005 ప్రకారం విద్యార్థులు గణిత సాంప్రదాయాలు మరియు గణిత ఉపయోగాలను ఎప్పుడు ప్రశంసించేలా బోధించాలి? విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ సరైన పదజాలం, సంజ్ఞలను ఉపయోగించటం ద్వారా. APSCF 2011 ప్రకారం గణితం దేనిపై ఆధారపడి అభివృద్ధి చెందిందని పేర్కొంది? మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మక ఆలోచనపై. క్రింది లక్ష్యాలలో APSCF 2011 ప్రకారం ఉన్నత స్థాయి గణిత లక్ష్యం కానిది ఏది? లక్ష్యాలైతే అమూర్త భావనల అవగాహన, తార్కిక ఆలోచన, గణిత సమస్య సాధన. కాదు. గణిత బోధనలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని APSCF 2011 చెప్పింది? పద్య రచన, తార్కిక నిరూపణ, జ్ఞాపక శక్తి, శారీరక విద్య. తార్కిక నిరూపణ. APSCF 2011 ప్రకారం గణిత బోధన ఏ పద్ధతులను వృద్ధి చేయాలి? క్రమ నిరూపణ, తార్కిక పద్ధతులు. APSCF 2011 ప్రకారం విద్యార్థి ఏ నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు? సంఖ్యాభావనను అవగాహన చేసుకునే నైపుణ్యం, కేవలం పెద్ద సంఖ్యలను కంఠస్థం చేయటం, గణితం నుండి దూరంగా ఉండటం, లెక్కలు యాంత్రికంగా చేయటం. సంఖ్యాభావనను అవగాహన చేసుకునే నైపుణ్యం. APSCF 2011 ప్రకారం విద్యార్థి గణితంలో ఏ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి? సమస్యని అర్థం చేసుకొని విభిన్న వ్యూహాలతో పరిష్కారాన్ని కనుగొని ఫలితాలను సాదరీకరించే సామర్థ్యం. ఆప్షన్ ఏ. APSCF 2011 ప్రకారం విద్యార్థి గణితాన్ని ఎలా ఉపయోగించాలి? అర్థవంతంగా వినియోగించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ, యాదృచ్ఛికంగా ఉపయోగిస్తూ, గణితాన్ని కేవలం పరీక్షల వరకు పరిమితం చేస్తూ, గణితాన్ని భయంతో దూరంగా ఉంచుతూ. అర్థవంతంగా వినియోగించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ. NFG 2006 ప్రకారం గణిత విద్యా లక్ష్యాలను ఎలా ఏర్పాటు చేయాలి? ఉన్నత స్థాయిలో. NFG 2006 ప్రకారం విద్యార్థులు ఏ దిశగా తీర్చిదిద్దబడాలి? కాబోయే గణిత శాస్త్రవేత్తలుగా కొత్త భావనాపర సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యంతో.
ఇక్కడ 47 అని నెంబర్ వేయలేదు. 48 మూల్యాంకన పద్ధతులు ఏ విధంగా ఉండాలని ఎన్ఎఫ్జి సూచించింది? కేవలం గుణాంకాల కోసం, బి కేవలం గణన సామర్థ్యం సూత్ర పరిజ్ఞానాలకే పరిమితం, సి పరీక్షల ద్వారా మాత్రమే, డి నిర్మాణాత్మక మూల్యాంకన కొనసాగేలాగా. డి నిర్మాణాత్మక మూల్యాంకన కొనసాగేలాగా. బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులకు ఏ శిక్షణ ఇవ్వాలని ఎన్ఎఫ్జి తెలిపింది? సి ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించే శిక్షణ. ఎస్ఎఫ్జి 2011 ప్రకారం గణితాన్ని విద్యార్థులు ఎలా అభ్యసించాలి? బి ఆహ్లాదంగా లోతైన అవగాహనతో. గణిత సౌందర్య కళాత్మక మనోరంజక వ్యాసక్తుల ద్వారా విద్యార్థులలో ఏ లక్షణం పెంపొందించాలి? మానసిక ఆనందం, చురుకుతనం, వివేకం, ఆలోచన నైపుణ్యాలు. ఎస్ఎఫ్జి ప్రకారం గణిత దృక్కోణం ఏ దిశగా సాగాలి? ఉన్నత లక్ష్యాల వైపు, సహజ సామర్థ్యాల అభివృద్ధి దిశగా. ఎస్ఎఫ్జి ప్రకారం బోధన ఏ భావనతో జరగాలి? ప్రతి విద్యార్థి విజయవంతం కావచ్చనే విశ్వాసంతో. ఎస్ఎఫ్జి 2011 ప్రకారం గణిత శాస్త్రవేత్తగా ఎదుగుతున్న విద్యార్థికి ఏమి ఇవ్వాలి? భావనపరమైన సవాళ్లు. ఎస్ఎఫ్జి ప్రకారం మూల్యాంకనం ఎలా జరగాలి? బి అంతర్గత అభివృద్ధి గణిత సామర్థ్యాల ఆధారంగా. ఎస్ఎఫ్జి 2011 ప్రకారం ఉపాధ్యాయులకు ఏం నిర్వహించాలి? క్రమం తప్పకుండా వృత్యంతర శిక్షణ. వెబ్ వనరులను ఉపయోగించుకొని ఉపాధ్యాయులు ఏం చేయడానికి ఎస్ఎఫ్జి సూచించింది? అన్ని స్థాయిలలో ఒకరికొకరు సహకరించే నెట్వర్క్ ఏర్పరచుకోవటానికి. ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను ఎలా పరిగణించాలి అని ఎస్ఎఫ్జి పేర్కొంది? మూల్యాంకనం చేసి అవసరమైన సహకారం అందించాలి. ఎస్ఎఫ్జి 2011 ప్రకారం ఉపాధ్యాయులకు ఏమి అందుబాటులోకి తేవాలి? ఏ గణిత పత్రికలు. గణిత అధ్యయన వాతావరణం మెరుగుపరచడానికి ఎస్ఎఫ్జి ఏవేని నెలకొల్పాలని సూచించింది? గణిత సంఘాలు మరియు గణిత ప్రయోగశాలలు. గణిత ఉపాధ్యాయుల కోసం ఎస్ఎఫ్జి ఏ ప్రచురణను ముద్రించాల్సిందిగా సూచించింది? న్యూస్ లెటర్. గణితం పట్ల పిల్లల్లో ఆసక్తి, ఉత్తేజం కలిగించడానికి ఎన్ఈపి 2020 ఏ వాటిని ప్రోత్సహిస్తుంది? వ్యూహాలు, ఆటలు, పజిల్స్, తార్కిక చిక్కు ప్రశ్నలు. క్రింది వాటిలో ఏ ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచనను అభివృద్ధి చేస్తాయి? టిక్ టాక్ టో మరియు చదరంగం. జిగ్జా పజిల్స్ బ్లాకులతో ఆడటం పిల్లల్లో ఏ నైపుణ్యాన్ని పెంచుతుంది? ప్రాదేశిక వివేచన. సరళమైన పజిల్స్, పద రూపంలోని చిక్కు ప్రశ్నలు విద్యార్థుల్లో ఏ నైపుణ్యాలను పెంపొందిస్తాయి? తార్కిక మరియు సృజనాత్మక ఆలోచన నైపుణ్యాలు. ఇవన్నీ 2022కి సంబంధించినవి. విద్యార్థులు పెద్దవారయ్యే కొద్దీ 62 నుంచి విద్యార్థులు పెద్దవారయ్యే కొద్దీ పజిల్స్ను ఎలా రూపొందించాలని ఎన్ఈపి 2020 సూచిస్తుంది? అంకగణిత, ఇతర గణిత అంశాలను చేర్చి సవాలుగా మార్చాలి. అంకగణిత పజిల్స్ ఆటలు విద్యార్థుల్లో ఏ భావనను అభివృద్ధి చేస్తాయి? సంఖ్యా భావన మరియు పరిమాణాత్మక వివేచన.
భవిష్యత్తులో పిల్లలు పెద్ద సంఖ్యలను సులభంగా అర్థం చేసుకోవటం ఎందుకు అవసరమని NEP 2020 పేర్కొంది. పన్నులు, విజ్ఞానం అంటే సైన్స్, గణిత పన్నులు వంటి రంగాల్లో వాటి ప్రాముఖ్యత వల్ల. భాషా పజిల్స్ విద్యార్థులకు ఏ విషయాన్ని నేర్పుతాయి? భాషాపరంగా మరియు తార్కికంగా ఆలోచించటం. గణితం నేర్చుకోవటంలో పజిల్స్ అవసరం ఎట్లాంటిదని NEP పోలిక ఇస్తుంది. శరీరం ఆరోగ్యానికి వ్యాయామం ఎట్లా అవసరమైతే పజిల్స్ కూడా అలాగే అవసరం అవుతాయి. NEP 2020 ప్రకారం తార్కిక పజిల్స్ ముఖ్యంగా ఏ లక్షణాన్ని పెంపొందిస్తాయి? ధైర్యం మరియు సంశయాన్ని జయించే శక్తి. ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు 11 అనే ఘాతాలు నేర్చుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పెద్ద సంఖ్యలను అర్థం చేసుకొని మాట్లాడగలరు. 1, 10, 100, 1000 వంటి పద్ధతుల బోధన ఏ శాస్త్రాల్లో ఉపయోగకరం అవుతుంది? గణితం, పన్నుల, జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, సంగీతం, క్రీడల్లో. బి. అంటే ఇక్కడ 1 అనేది ఎలా ఇచ్చారంటే టెక్స్ట్ బుక్లో పెద్ద సంఖ్య అంటే 1, 10, 100, 1000, 10,000, 10 లక్షలు, లక్ష ఇలాంటివన్నీ సంఖ్యల గురించి అర్థం చేసుకొని పెద్ద సంఖ్యల గురించి మాట్లాడగలరు. ఈ సంఖ్యలు అన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా విద్యార్థి అభ్యాసం మెరుగుపరచవచ్చు. అవి ఏంటంటే జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, పన్నుల రాబడి, భూగర్భ శాస్త్రం మొదలగు పాఠ్యాంశాల నుండి ఆసక్తికరమైన ఉదాహరణలు వాళ్ళు నేర్చుకుంటారు. ఇవన్నీ భారతదేశపు చిక్కు ప్రశ్న సాంప్రదాయాన్ని NEP ఎలా పేర్కొంటుంది? ఆనందదాయకం, జ్ఞానదాయకం, ప్రయోజనకరం. NEP ప్రకారం చదరంగమును ఎట్లా చూడాలి? మానసిక క్రీడగా ప్రోత్సహించాలి. NEP గణిత విద్యా ప్రణాళికల్లో ఉద్దేశపూర్వకంగా చేర్చాల్సినవి ఏంటి? కేవలం పాఠ్యపుస్తకాలు. బి. ఆటలు, చిక్కు ప్రశ్నలు, సమస్య సాధన కార్యకలాపాలు, కేవలం పరీక్షలు, శిక్షలు. బి. ఆటలు, చిక్కు ప్రశ్నలు, సమస్యలు. పజిల్స్ ఆటలు విద్యార్థుల్లో ఏ లక్షణాన్ని పెంపొందిస్తాయి? మానసిక సామర్థ్యం, సృజనాత్మకత. భారతదేశం పాఠశాల అభ్యాసనంలో ప్రహేళికలు చేర్చటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? సృజనాత్మకత, తార్కికత పెరుగుతుంది. NCFSE 2023 ప్రకారం భారతదేశంలో పాఠశాలల విద్యా నిర్మాణాన్ని ఏ మోడల్ ద్వారా అమలు చేయడానికి సిఫార్సు చేసింది? 5+3+3+4. NCFSE 2023లో చిన్న వయసు పిల్లల కోసం బోధనా పద్ధతిగా ఏది ముఖ్యంగా సూచిస్తుంది? ప్లే బేస్డ్, యాక్టివిటీ బేస్డ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. క్రింది వాటిలో NCFSE 2023 దృష్టిలో ఉన్న గత ప్రాముఖ్యత ఉన్న మార్పు ఏది? కంటెంట్ రిడక్షన్ ప్లస్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, కాన్సెప్టువల్ క్లారిటీ, అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్. NCFSE 2023 ప్రకారం గణితమును బోధించే సమయంలో ఏదిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా తీసుకోవాలి? రియల్ లైఫ్ కాంటెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇంటర్డిసిప్లినరీ లింక్స్, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. NCFSE 2023 ప్రకారం విద్యార్థుల అభివృద్ధికి కేవలం అకాడమిక్ విజ్ఞానం కాదు, మరింత ఏమి అవసరమని భావిస్తుంది? హోలిస్టిక్ డెవలప్మెంట్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, ఫిజికల్, క్రియేటివ్, వాల్యూస్, స్కిల్స్.
NCFSE 2023 ప్రకారం భాషా బోధనలో ఏ విధమైనది ప్రోత్సహిస్తుంది? మల్టీ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, రీజనల్ లాంగ్వేజెస్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ భాషా ఎంపిక. క్రింది వాటిలో ఏది NCFSE 2023 ప్రకారం విద్యా ప్రణాళికలో కీలకం భాగం కాదు? ఇది కాదు, మిగతావన్నీ. NCFSE 2023 ప్రకారం పరీక్షలు మూల్యాంకనం ఎలా ఉండాలి? బి. భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందించేందుకు రూపొందించిన చట్టం. RTI యాక్ట్, RTE యాక్ట్ 2009, చైల్డ్ లేబర్ యాక్ట్, MHRD యాక్ట్. బి. RTI యాక్ట్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రతి పౌరుడు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కు కల్పించటం. భారతదేశంలో పిల్లల రక్షణ హక్కుల సంక్షేమం కోసం అమలులో ఉన్న చట్టం ఏది? పోస్కో యాక్ట్. బి. జువెనైల్ జస్టిస్, చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఆప్షన్ బి. పాఠశాలలో పిల్లలపై లైంగిక నేరాలు నివారించడానికి రూపొందించిన చట్టం ఏది? ఆప్షన్ ఏ. విద్యార్థి కేంద్రీకృత నైపుణ్యం ఆధారిత విద్యపై దృష్టి పెట్టిన తాజా జాతీయ విద్యా విధానం NEP 2020. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? పాఠశాలల భౌతిక వసతులను పునర్నిర్మించటం మరియు ఆధునీకరణ. భారతదేశంలో విద్యా హక్కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా చేర్చబడింది? 86వ సవరణ. పాఠశాలలో పిల్లల శారీరక శిక్ష నిషేధం ఏ చట్టం ప్రకారం? RTE యాక్ట్ సెక్షన్ 17. RTI చట్టం కింద అడిగిన సమాచారాన్ని ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 30 రోజుల్లో. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన సంస్థ ఏది? NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. NEP 2020లో మాధ్యమిక దశ ఏ తరగతులను కవర్ చేస్తుంది? మాధ్యమిక దశ 9 to 12. సి. తల్లికి వందనం పథకం కింద ఏ విద్యార్థులు అర్హులవుతారు? ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలు. పిల్లల రక్షణ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే జాతీయ సంస్థ ఏది? NCPCR. RTI యాక్ట్ ప్రకారం పాఠశాలలో తగ్గించవలసిన పద్ధతి ఏది? శారీరక శిక్ష, వివక్ష. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? 5+3+3+4. NEP 2020 యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఏది? కాంపిటెన్సీ బేస్డ్ కాన్సెప్చువల్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ప్రోత్సహించటం.
NEP 2020లో ప్రధాన మార్పు ఏమిటి? సేమ్ ఆప్షన్ బి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి.